బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కులమతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 బెంచీలను పంపిణీ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. తర్వాత అంగన్వాడీ సెంటర్ను పరిశీలించి పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా లేదా అన్న దానిపైన ఆరా తీశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు వంశీకృష్ణ. రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా మేము పార్లమెంట్ సమావేశాలప్పుడు మేము దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసేటట్టు రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో కరెక్ట్ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు మేము కృషి చేస్తున్నాము. ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఖర్గే గారి ఆలోచన ముందు తీసుకెళ్ళి అన్ని వర్గాల రిప్రజెంటేషన్ ఉండాలి, మన సమాజంలో అన్ని వర్గాలు ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే వారు కృషి చేస్తున్నారో దాని ప్రకారం మేము కొట్లాడతాము. అందరికీ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు మేము న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. బీజేపీ పార్టీ మీరు చూస్తున్నారు, కేవలము పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ వారు పవర్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రిజర్వేషన్స్, మరి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్స్కి వాళ్ళు మద్దతు తెలపలేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే గుజరాత్లోనే కానివ్వండి, మీరు చూసుకుంటే కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, కేవలము పాలిటిక్స్ చేయడము, కాస్ట్ని వాడుకొని రిజర్వేషన్స్ని వాడుకొని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు. అది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము మంచి బాటలో తీసుకువెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 బెంచీల పంపిణీ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలకెళ్ళి కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ ట్రస్ట్ ఫౌండర్ ఉన్నారో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి పిల్లలకు మంచి సౌకర్యాలు లేవని గుర్తించి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెంచీలు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, గత 25 సంవత్సరాల నుంచి చారిటబుల్ వర్క్స్ చేస్తూ వస్తున్నాము. గతంలో ఈ పాఠశాలకి వివేక్ గారు 50 బెంచీల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు నాకు అవకాశం దక్కింది. ఇక్కడ కాంపౌండ్ వాల్ శాంక్షన్ కూడా అయిందని చెప్పి ఈరోజు ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం నేను దాని మీద కూడా ఫాలోఅప్ చేసి పిల్లలకు మంచి కాంపౌండ్ వాల్ ఉండేటట్టు పనిచేస్తామని చెప్తూ, కాకా వెంకటస్వామి గారు చదువు అందరి హక్కు, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వారికి మనము సహకారం